అందరికీ నమస్కారం. మా బాబు ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఎల్కేజీ నుంచి అక్కడే చదువుతున్నాడు. చాలా ఇంప్రూవ్ అయినాడు. 7 ఇయర్స్గా మాకు అక్కడ తెలుసు. మేడమ్స్ అయితే చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కాకపోతే మళ్ళీ అడిగి చెప్పిస్తారు. హ్యాండ్ రైటింగ్స్ ఓపికగా నేర్పిస్తారు. తర్వాత వచ్చేసి పంచులాటి ఒకవేళ మిస్ అయిన పిల్లలు మళ్ళీ నచ్చి చెప్పి బాగా చేపిస్తారు. మీరు ఇలా చేయాలి అలా చేయకూడదు అనేసి. ఎక్కువ అయితే వాళ్ళకి ఇది బాధ పెట్టరు. బాగా అసలు వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ అయితే చేపిస్తారు. ఈ బాబు ఎల్కేజీ నుంచి వెళ్తున్నాడు. నెక్స్ట్ నాకు చిన్న పాప ఉంది. ఇప్పుడు ఆ ప్లే స్కూల్లోని మేడం గౌతమి ఆక్స్ఫర్డ్లోనే చేర్పించేసాను మేము. నేను 10th వరకు అక్కడే వెళ్తానని హోప్స్గా ఉన్నాను. అదే నాకు తెలిసి వీడు చాలా ఇంప్రూవ్ అయినాడు. చాలా డల్నెస్గా ఉన్నాడు. నాకు ఎల్కేజీ వీడియో ఒకటి ఉంది. దాంట్లో అయితే అసలు ఏం మాట్లాడేవాడు కాదు. ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్. మ్యాథ్స్లో మీ మేడం నజా మేడం చాలా ఇంప్రూవ్ చేసింది. ఒక థాట్గా వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ అరిచి బాగా వీడిని డెవలప్ చేసింది. మ్యాథ్స్లో ఈజ్ వెరీ గుడ్. దాని మేడం నజానే. వేరే వాళ్ళైతే నేను ఒప్పుకోను. నీకు ఇష్టమైన ఇష్టం ఆల్ టీచర్స్ చాలా ఇష్టం. నాకు తెలిసి 10th వరకు అక్కడే పంపించాలని నా హోప్. నాకు ఐ హోప్ చాలా ఇష్టం నాకు ఈ స్కూల్ అంటే. ఎందుకంటే పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అందరు టీచర్స్ ఓపికగా. మేడం అయితే కింద రీమా మేడం అయితే ఎక్స్ప్లెయిన్ వీరి గురించి చాలా కేర్గా తీసుకొని బాగా చేస్తున్నారు. ఇప్పుడు వీరికి ప్రార్థనలు కింద వస్తున్నాయి. ధర్మక్షేత్రాన్ని చెప్తున్నాడు. సైలెంట్గా ఉంటాడు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు. వీళ్ళకి ఎక్కువ కేర్ చేసేది మేడం మాత్రం నదియా మేడం. అవునండి, నిజం. చిన్నప్పటి నుంచి గౌతమ్ మేడం అయితే అసలు ఈయన చాలా ఇంట్రెస్ట్, సపరేట్గా అన్ని విషయాల్లో మాకు కోఆపరేట్ చేస్తుంది. ఒకవేళ మధ్యాహ్నం టైం లేదు ఇక్కడ వెళ్ళాలనేసి ఆ మేడం అన్ని ఇన్ఫార్మ్ చేసేసి రెస్పాన్సిబిలిటీ చాలా బాగుంది. మాకు తెలిసి రెస్పాన్సిబిలిటీ వెరీ బాగా. అసలు అందుకే మేము ఇయర్స్ అక్కడే స్కూల్ మెయింటైన్ చేస్తున్నాం. వేరే వాళ్ళు వచ్చి చాలా అప్రోచ్ అయ్యారు. మాకు చేయండి, పెట్టండి, పంపించండి అనేసి. యాక్చువల్లీ మేము రైల్వేలో ఉన్నాము. మా హస్బెండ్ రైల్వేలో జాబ్ చేస్తారు. కేంద్రీయాలు అయితే మాకు ఐడియా ఉంది, బట్ మాకు అంత లేదు. ఎడ్యుకేషన్ మీద ఆక్స్ఫర్డే నాకు చాలా ఇష్టము. అందుకనేసి ఎంత ఓపికైనా సరే ఎంత కొంచెం అయితే ఇల్లు చేంజ్ చేసాం మేము. మాకు దూరం అయింది కానీ స్కూల్ని మాత్రం వదులుకోలేదు. ఆ స్కూల్కే మెయింటైన్ చేస్తున్నాం. ఎవరి పేరెంట్కి నేను చేసేది ఒకటే రిక్వెస్ట్, మీరు చేర్పించండి. మీకు తెలుస్తుంది అప్పుడే చాలా ఇది ఇంప్రూవ్మెంట్ అవుతారనేసి. మనము వేరే విషయాలు ఏం ఆలోచించే అవసరం లేదు.